ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గులో ఉన్నాం. ఎన్టీఆర్ మార్గులో అయితే 9 రోజులకు వేసేటటువంటి గణపతుల నిమజ్జనం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేటటువంటిది ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇవాళ సమయం ఉదయం 11 గంటలు అవుతున్నా కూడా ఇంకా నిమజ్జనానికి సంబంధించి గణనాథులు అనేటటువంటి తరలి వస్తూనే ఉన్నాయి. దాదాపు సిటీ అవుట్స్కట్స్లో నుంచి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా గణనాథులను అయితే ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, లేదంటే నెక్లెస్ రోడ్ ఏరియాలలో అయితే ఈ నిమజ్జనానికి సంబంధించిన గణనాథులు తరలి వస్తూనే ఉన్నాయి. ఇంకా కూడా ఈ 9 రోజులకు నిమజ్జనం చేసే గణనాథులు అయితే నిన్నటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ గణపతుల నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అనేటటువంటిది కొందరితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, మీరు గణపతిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? రోడ్ నెంబర్ 12. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ నిమజ్జనాన్ని? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీ ప్లేస్? నైట్ 12-1 అయిందండి. అవునండి. ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఈ ప్రొసెషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉన్నది. గణనాథులను అనేటటువంటి కంప్లీట్గా నిన్నటి నుంచి కూడా వస్తూ ఉన్నారు ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేయడం కోసం. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి ఈ ప్రొసెషన్ కార్యక్రమం అనేటటువంటిది కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రెయిన్స్ ద్వారా అయితే వాళ్ళని గణనాథులను నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా చాలా దూరం నుంచి కూడా గణనాథులను తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ గణపతిని ప్రస్తుతం నిమజ్జనం చేసేది ఒకసారి అడుగుదాం. తమ్ముడు, ఎక్కడి నుంచి వస్తారు మీరు? తిరునాక. ఎంత టైం పట్టింది మీకు ఇక్కడ రావడానికి? నైట్ 6 o'clock సార్. నైట్ 6 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిరా? చూడవచ్చు, ఇక్కడ వీళ్ళంతా కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు వస్తే 6 గంటల నుంచి కూడా ఇంకా కూడా ఇక్కడ రావడానికి సిటీలో నిన్న సాయంత్రం 6 గంటలకు వస్తే కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఈ ప్రొసెషన్కి సంబంధించి ట్యాంక్ బండ్కు గణనాథులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా చేశారు. ఇటు పోలీసుల నిఘా వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకైతే ఈ నిమజ్జనం సందర్భంగా పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? చత్రినాక నుంచి. ఎంత టైం పట్టింది రావడానికి? నైట్ ఈవినింగ్ నిన్న 6కి వెళ్ళాం, ఇప్పుడు వచ్చినాం. ఎట్లా ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఎక్కువ ఉందా? ఎట్లా ఉంది? అంత ఏం లేదు. నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా పెద్ద సంఖ్యలో సిటీలో గణనాథులను ప్రతిష్ఠించడంతో అయితే ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు నిన్నటి నుంచి కూడా దాదాపు ఇప్పటికే వేల సంఖ్యలో అయితే ఇక్కడ గణనాథులను నిమజ్జనం చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనం అనేటటువంటిది కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు సమయం 11:30 దాటినప్పటికీ కూడా ఇంకా గణపతులను అయితే నిమజ్జనం కోసం ఇక్కడ నెక్లెస్ రోడ్కు తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి గమనించవచ్చు, క్రెయిన్స్ ద్వారా అయితే నీళ్ళలో గణపతిని నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ క్రెయిన్లో నుంచి తీసిన అనంతరం ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా కోఆర్డినేషన్ తోటి ఈ నిమజ్జనం యొక్క కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా నెక్లెస్ రోడ్లో నిమజ్జనానికి తీసుకురావడంతో అయితే ఈ ప్రాసెస్ అనేటటువంటిది లేట్ అవుతుంది. సిటీలో భారీ క్రెయిన్ల ద్వారా లేదంటే ఈ టస్కర్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ సంఖ్యలో ఈసారి పబ్లిక్ బుక్ చేసుకున్నారు. ప్రతిసారి కూడా ఒకరికంటే ఒకరు బాగా చేయాలనే ఉద్దేశంతో అయితే అంగరంగ వైభవంగా ప్రతిసారి కూడా గణపతి వేడుకలు అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ సిటీలో అయితే ఉంది. దాంతోపాటు ఇవాళ 9 రోజులకు సంబంధించినటువంటి వినాయకులే నిమజ్జనం కొనసాగుతూ ఉంది. నిన్న మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ ప్రాసెస్ అనేది ఇంకా ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. అది ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ మాత్రం నిన్నటికి సంబంధించి 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథుల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దాంతోపాటు రేపైతే రేపైతే 11 రోజుల అనంతరం అయితే రేపు ఇంకా మరికొన్ని నిమజ్జనాలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు రేపు సిటీలో చాలా వరకు కూడా 11 రోజుల అనంతరం
గణపతుల నిమజ్జనం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది నిమజ్జనం? సూపర్ ఎక్స్పీరియన్స్ సూపర్. ప్రతి ఇయర్ వస్తాం. ఓకే. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయి నిమజ్జనానికి సంబంధించి? బాగున్నాయి చాలా బాగున్నాయి. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? తుకారాం గేట్ లాలా కూడా ఎట్లా రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా వస్తాము. మా వినాయకుడు నిమజ్జనం చేయడానికి వచ్చాము. అంతా అరేంజ్మెంట్ అంతా ఓకే. అరేంజ్మెంట్ అంతా ఓకేనా? మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీ ఇంటి దగ్గర నుంచి? నిన్న ఈవినింగ్ 6 o'clock. ఈవినింగ్ 6. ఎంత సమయం పట్టింది మీకు దాదాపు? అంటే అక్కడ కొంచెం చెట్లు అడ్డం వల్ల, కొంచెం ఎలక్ట్రికల్ వైర్స్ అడ్డం వల్ల లేట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉందండి, అంతా మెయింటెనెన్స్ అంతా బాగా చేశారు. చాలా ఆనందంగా అందరూ సంతోషంగా చూసుకొని విషయం వెళ్ళిపోతున్నారండి. గణపతులు వేసే విధానాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా చక్కగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మంచిగా చేశారు. అన్నీ చాలా బాగున్నాయండి. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీస్ నుంచి వచ్చాము. మీరు ఏం చదువుతున్నారు? 7th క్లాస్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. అమ్మ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు చెప్పు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వినాయక నిమజ్జనం? బాగుంది. ఎట్లా ఎవరెవరు వచ్చారు మీరు ఇక్కడికి? ఫ్యామిలీ అంతా వచ్చినాం. మీ డాడీ, మీ మమ్మీ, ఇంకెవరు వచ్చారు? అక్క. అందరూ వచ్చారా? ఇక్కడ నుంచి వచ్చారన్న. దేవరకాయ మహబూబ్ నగర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. రేపు మొత్తం ఖైరతాబాద్ గణేష్ కంప్లీట్ చూసి వెళ్దామని వచ్చినాం. 11 రోజులు. 11 రోజులు రేపు కంప్లీట్ చూద్దామని వచ్చినాం.